బడా బ్రాండ్లన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తే 150 రూపాయలకి అమ్ముడిపోద్ది, మనం 130 రూపాయలకి అమ్ముదాం షాపోడికి, మనకి బాటిల్కి 50 రూపాయలు మిగులుద్ది అన్నాడు అనుకోండి, ఇదేదో బాగుంది పెట్టే. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ అదే, మధ్య నిషేధం కూడా లేనటువంటిది. నిన్న మోడీ ప్రసంగం చాలా బ్యాలెన్స్డ్ గా నడిచిందని అనుకోవాలి. మోడీ రాజకీయంగా జగన్ని శత్రువుగా చూడడు, నేను ఎన్నోసార్లు చెప్పా. మోడీ ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న జరిగినప్పుడు కూటమికి వ్యతిరేక పక్షం, కూటమికి ప్రత్యర్థి పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. అవును, అందుకనే కదా చంద్రబాబు మాట్లాడారు, లోకేష్ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు, సీఎం రమేష్ మాట్లాడారు. ఈ నలుగురు జగన్ తిట్టారు. నరేంద్ర మోడీ తను ఏం చేస్తాడో చెప్పాడు, ఏం చేయదలుచుకున్నాడో చెప్పాడు. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న గ్రీన్ ఎనర్జీ ఎప్పుడండి ఓకే అయింది? 2023లో దేశంలోని 2 ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ ఓకే చేశారు. మనం దాని మీద డిబేట్లు చేసుకున్నాం, నేను వీడియోలు చేశా గ్రీన్ ఎనర్జీ మీదన. ఆంధ్రాకి అద్భుతమైన అవకాశం వస్తుంది, దేశంలో 2 చోట్ల, అందులో ఆంధ్ర ఒక బేస్ అయింది అన్నటువంటి. సరే, దాన్ని పొగడ్త కింద చూపెట్టచ్చు, లేకపోతే కనుక కథ నాటకాలు ఆడచ్చు. కానీ అదే ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసింది. అప్పుడు చెప్పిన దాన్ని ఇప్పుడు చేశారు. రెండవది బల్క్ డ్రగ్ పార్క్, 7 రాష్ట్రాలు పోటీ పడ్డాయి, ఆంధ్రప్రదేశ్ బిడ్డింగ్ గెలుచుకుంది. అది ఇది జగన్ ఉన్నప్పుడే జరిగింది. అది ఇప్పుడు